వినాయకుడిని తయారు చేయాలి కదా. వినాయక చవితి పూజకి అందరు రెడీ అవుతూ ఉంటారు. ఇంకా గౌతమ్ వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాడు. అహల్యకు తీసుకొచ్చి ఇదిగోండి టిఫిన్ చేయండి అని చెప్పేసి అంటే అహల్య ఉంటుంటే కదా, ఈరోజు వినాయక చవితి కదండి, ఉపవాసం ఉండాలి అని అంటే, నాకు తెలుసు మీరు ఇలా అంటారనే తెలిసే నేను బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు గౌతమ్. అప్పుడు అహల్య అంటుంది కదా, లేదండి ఇవాళ ఉపవాసం చేయాలి, ఇవాళ ఏం తినకూడదు అని అంటే, ఇక గౌతమ్ ఏం చేస్తాడు, టిఫిన్ తీసి తనే స్వయంగా తినిపిస్తాడు అహల్యకి. సరే అని తింటుంది. తర్వాత ఇదిగోండి ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పేసి ట్యాబ్లెట్స్ కూడా తీసిస్తాడు. సరే అని అహల్య ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటుంది. తర్వాత అహల్య ఉండంటది కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే, అప్పుడు గౌతముడు అంటాడు కదా, ఇంకాసేపట్లో మీరు వినాయకుని తయారు చేస్తారు కదా, అందుకు మీరు చాలాసేపు నిలబడే ఉండాలి, మళ్ళీ నీరసం వచ్చి కళ్ళు తిరగడం లాంటివి జరిగినాయి అనుకోండి, మీరు పోటీలో ఓడిపోయే ఛాన్స్ ఉంది, అందుకని నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటాడు గౌతమ్. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే అని వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ అంతా వినాయకుని తయారు చేయడానికి అంతా సిద్ధం చేస్తాడు. ఎవరు, కార్తీకును అహల్య వాళ్ళ మావయ్య మట్టి తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు కదా. 2 బస్తాల మట్టి తీసుకొచ్చి పెడతాడు, చెరొక బస్తా అని. అయితే అక్కడికి వెళ్తారు. అప్పుడు కార్తీకుని అంటాడు కదా, రండి రండి త్వరగా రండి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలుస్తాడు. అప్పుడు ఇంటిలో అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ ఏముంది, ఒక బస్తాలో మొత్తము మట్టి మొత్తం నీళ్ళపాలయ్యి అంత వాటర్ అయ్యి అంతా ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు గౌతమ్ వాళ్ళ నాయనమ్మ చూసంటే కదా, తను పోటీలో గెలవకూడదని ఆ దేవుడు నిర్ణయించినట్టున్నాడు, అసలు పోటీలోనే పాల్గొనకుండా చేశాడు చూడండి అని చెప్పేసి సంతోషపడుతుంది. అహల్యను చూసుకుంటూ ఆ మాటలు అంటుంది. అప్పుడు అహల్య ఏం చేయాలో అర్థం కాక తల దించుకొని అలానే చూస్తుంది. మళ్ళీ అంటే కదా గౌతమ్ వాళ్ళ నాయనమ్మ, పూజలో అతిథియే గౌతమ్ పక్కన కూర్చొని పూజ చేస్తుంది అని చెప్పేసి ఇక సంతోషంగా హ్యాపీగా ఉంటుంది గౌతమ్ వాళ్ళ నాయనమ్మ. మరి అది నిజంగానే మరి పోటీ వాళ్ళు తయారు చేయకముందుకే వినాయకుడిని పోటీని రద్దు చేసి అతిథియే గెలిచిందని చెప్పేసి అంటారా, లేకపోతే ఒక బస్తా ఖరాబ్ అయింది కదా మట్టి, ఇంకో బస్తాలో చెరిసగం చేసి ఇద్దరు కలిసి మళ్ళీ వినాయకుడిని చేయమని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా, అసలు ఏం జరుగుతుంది, లేకపోతే ఏకగ్రీవంగా నువ్వే గెలిచావులే అని చెప్పేసి అహల్య త్యాగం చేస్తుంది అదితికి. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.